మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2026 యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్స్ అనేవి మార్చ్లో స్టార్ట్ అయ్యాయి. సో చాలామంది ఇక్కడ అప్లికేషన్స్ ఫామ్స్ ఫిల్ చేశారు. సో కొంతమంది అప్లై చేయలేదు. సో ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేయలేదో మీరు అప్లై చేసుకోండి. మనకు ఏప్రిల్ 4th నాడు అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఎండ్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే, దాని తర్వాత మీకు కొన్ని లేట్ డ్యూ ఫీ అనేవి పే చేసి అప్లై చేయబడుతుంది. ఓకే, సో దానికన్నా ముందే మీరు అప్లై చేసుకోండి. సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటంటే మనకు టీజీ ఈఏపీ సెట్ ఈ 2026 యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు సిలబస్ ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు, ఆ టోటల్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సో మీరు ఒకవేళ గన్ షాట్గా మనం గట్టిగా ప్రిపేర్ అయితే ఇవే టాపిక్స్ నుంచి తప్పకుండా మీరు ఎగ్జామ్స్ని క్రాక్ చేసి మంచి ర్యాంక్ మీరు పొంది ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మీకు ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దానికన్నా ముందు మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, మనం ఆన్లైన్ వెబ్సైట్లో ఉన్నాము, ఎంసెట్ యొక్క eapset.tgche.ac.in. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంసెట్ యొక్క షెడ్యూల్ చూద్దాము. ఓకే, సో షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, మనకు టైం ఏ విధంగా ఎంత టైం ఉంది మనకు ఎగ్జామినేషన్ కోసం, అండ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా మనకు ఉంటుంది అండ్ ఎప్పుడు ఉంటుంది, ఆ డీటెయిల్స్ తెలుసుకుందాము. దాని తర్వాత మనం ఇక్కడ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 19th ఫిబ్రవరి రోజున స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి 4th ఏప్రిల్ 2026. ఓకే, అండ్ దాని తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారు 6th నుంచి 8th ఏప్రిల్ వరకు. ఒకవేళ మీరు 4th వరకు అప్లై చేయకుంటే నెక్స్ట్ మనకు ఏప్రిల్ 10 నుంచి ఫీజు ఉంటాయి. ఓకే, ఏప్రిల్ 10 వరకు, ఇక 10 నుంచి 15 వరకు మనకు 250 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం. అండ్ నెక్స్ట్ 15th నుంచి మనకు 500 ఇక్కడ లేట్ డ్యూ ఫీ ఉంటుంది. ఓకే, ఈ విధంగా లాస్ట్ మనకు మే 2 వరకు ఇక్కడ 10,000 వరకు ఫీ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో దీనికన్నా ముందే మీరు ఏప్రిల్ 4th బిఫోరే మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనకు హాల్ టికెట్స్ అనేవి ఏప్రిల్ 20th రోజున మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు హాల్ టికెట్స్ అనేవి వస్తాయి. అండ్ దాని తర్వాత 27th ఏప్రిల్ 2026 నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇక్కడ మనకు హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు మే 4న అండ్ 5th ఈ 2 days మనకు ఇక్కడ మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది. మార్నింగ్ సెషన్ 9 to 12 PM వరకు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా 9th మే 2026 అండ్ 11th మే 2026. ఓకే, ఈ డేట్స్ మధ్యలో మనకు ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 o'clock వరకు ఎగ్జామినేషన్ అవి ఇక్కడ జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా మనకు ఇక్కడ షెడ్యూల్ ఉంది, అఫీషియల్ షెడ్యూల్ ఆఫ్ టీజీ ఈఏపీ సెట్. సో మనకు ఈ రోజు నుంచి చూస్తే మనకు 1 to 1.5 months ఉంది. ఓకే, మనకి ఇంకా ఒక 30 to 40 days మనకు టైం ఉంది స్టూడెంట్స్. సో దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేవి స్టార్ట్ చేయాల్సిందే. ఓకే, సో చాలామంది ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో మీరు కనుక ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే మీరు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ అనేవి స్టార్ట్ చేయకండి. చాలా తక్కువ డేస్ ఉన్నాయి, 30 to 40 daysలో మీ యొక్క ప్రిపరేషన్ అనేవి టోటల్గా క్లియర్ అయిపోవాలి స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ మనం సిలబస్ చూద్దాము, సిలబస్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకి చూద్దాము, అండ్ దాని తర్వాత మనం ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి సిలబస్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ వాళ్ళ సిలబస్ ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళకు టోటల్గా 3 subjects ఉంటాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, సో మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఇక్కడ చూడండి, ఆల్జీబ్రా. ఇది కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్ ఉంటుంది. ఓకే, సో ఇందులో కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మనం ఇది డిస్కస్ చేస్తే కొంచెం వీడియో లెంతీగా అవుతుంది. ఓకే, సో మనం ఓన్లీ ఇక్కడ చాప్టర్ నేమ్ చెప్తాము, అది మీరు నోట్ చేసుకోండి. లేదంటే ఈ ప్రాస్పెక్టస్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని మీరు క్లిక్ చేస్తే ఈ టోటల్ సిలబస్ని చెక్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో ఇది ఇంజనీరింగ్ కోసం. ఓకే, నెక్స్ట్ ట్రైగ్నోమెట్రీ, అండ్ దాని తర్వాత వెక్టర్ అల్జెబ్రా, నెక్స్ట్ ప్రాబబిలిటీ, అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ. ఓకే, సో నెక్స్ట్ దాని తర్వాత 6th చాప్టర్ చూడండి, క్యాలిక్యులస్. అండ్ దాని తర్వాత మనకు ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్లో ఫిజికల్ వరల్డ్, నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్,
laws of motion, work, energy and power. Okay, and next systems of particles and rotational motion, oscillations, gravitation, mechanical properties of solids, mechanical properties of fluids. Okay, and next thermal properties of matter, thermodynamics, kinetic theory, waves, ray optics and optical instruments. And next wave optics, electric charges and fields, electrostatic potential and capacitance, current, electricity, moving charges and magnetism. Okay, next magnetism and matter, electromagnetic induction, alternating current, electromagnetic waves, dual nature of radiation and matter. And next atoms, nuclei. 29 చాప్టర్ చూడండి. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్, ఇందులో మ్యాటర్స్, డివైసెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్ మీద ఇది టోటల్గా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఓకే, సో ఈ విధంగా మనకు ఫిజిక్స్లో ఉంటాయి. టోటల్గా ఫిజిక్స్లో మనకు 30 చాప్టర్స్ ఉన్నాయి. మీతో ఎంత అవుతుందో అంతే మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు, కానీ స్ట్రాంగ్గా ప్రిపరేషన్ చేయాలి. మీరు ఏదైతే క్వశ్చన్స్ గన్ షాట్ ఉంటాయో అవి మాత్రమే మీరు ప్రిపరేషన్ చేసి కూడా వెళ్తే కొంచెం మీకు సెలెక్షన్ కూడా ఈజీ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఇందులో గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టైకోమెట్రీ, నెక్స్ట్ థర్మోడైనమిక్స్, అదేవిధంగా కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసెస్, నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అండ్ అదేవిధంగా ఇక్కడ సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్ మీద ఉంటుంది, అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద కూడా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ, అండ్ అదేవిధంగా జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటక్యులర్జీ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ మీద కూడా ఇక్కడ మనకు క్వశ్చన్స్ కొన్ని రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకు చాప్టర్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ పాలిమర్స్, అండ్ అదేవిధంగా మాలిక్యూల్స్, ఓకే, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, హలోకెన్స్ అండ్ హలోరిన్స్. ఓకే, ఇదే విధంగా కొన్ని మనకు చాప్టర్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు టోటల్గా చాప్టర్ బై చాప్టర్ ప్రిపేర్ అయితే కొంచెం మీకు సెలెక్షన్ అనేవి ఈజీగా అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళ ఇక్కడ సిలబస్ చూద్దాము. ఓకే, ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ అండ్ ప్రాస్పెక్టస్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చాము. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లోకి వస్తారు అండ్ ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఇది ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ వాళ్ళకు, అదేవిధంగా వెటర్నరీ వాళ్ళకు కూడా ఇక్కడ బోటనీ ఉంటుంది. ఓకే, ఈ విధంగా కొన్ని చాప్టర్స్ ఉంటాయి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓకే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టోటల్గా ఈ చాప్టర్స్ కూడా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ జువాలజీ ఉంటుంది సబ్జెక్ట్ మీకు. ఓకే, అండ్ అదేవిధంగా కింద చూడండి ఫిజిక్స్ కూడా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ టోటల్గా ఇక్కడ 28 పేజెస్ ఉన్నాయి. ఇందులో టోటల్గా మనకు చాప్టర్స్ అండ్ వాటి సబ్ టాపిక్స్ మనకు క్లియర్గా ఇచ్చారు. అండ్ కెమిస్ట్రీ కూడా సబ్జెక్ట్స్ ఇందులో మనకు అవైలబుల్గా ఉంది, ఇంక్లూడ్ చేశారు. ఇది అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ వెటర్నరీ వాళ్ళ కోసం ఈ విధంగా మనకు చాప్టర్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ దీంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్లో మీరు కమెంట్స్ చేయండి. తప్పకుండా ఆ కమెంట్కి మేము రిప్లై కూడా ఇస్తాం. లేదంటే స్క్రీన్ పైన నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మేము తప్పకుండా మీకు ఉన్న అన్ని డౌట్స్ని క్లియర్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, అండ్ అదేవిధంగా మీకు ఏమైనా బెస్ట్ కాలేజెస్ అండ్ మీకు టాప్ కాలేజెస్ వాటి మీద డీటెయిల్స్ కావాలంటే మనం ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ మనం ఛానల్లో మన అకాడమీలో వీడియోస్ పెట్టాము. అండ్ దాంతోపాటు ఈసారి కూడా ఈ ఇయర్ కోసం మీకు ఏమైనా కట్ ఆఫ్ లేదంటే టాప్ కాలేజ్ మీద మన డీటెయిల్స్ కావాలంటే మీరు ఈ వీడియోలో ఉన్న నంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు అన్ని కాలేజెస్ అండ్ మీకు ఏ కాలేజ్ మీద డీటెయిల్స్ కావాలో ఆ కాలేజ్ మీద మేము మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, ఏమైనా అడ్మిషన్స్ కావాలంటే కూడా మీరు తప్పకుండా ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కౌన్సిలింగ్స్ వాటి మీద ఏమైనా ఎగ్జామ్స్ మీద మీ డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ వరకు ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.